ఏపీలో కల్తీ మద్యం పైన సిట్ దూకుడు పెంచింది. ఏవన్గా నిలుస్తున్నటువంటి జనార్దన్ ఇంట్లో సిట్ అధికారులు మరియు ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. సో జనార్దన్ కుటుంబ సభ్యులని విచారిస్తున్నారు సిట్ అధికారులు. మరోవైపు కల్తీ మద్యం పైన ఎంపీ కేశినేని చిన్ని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్తీ మద్యం కేసులో త్వరలోనే బిగ్ బాస్ అరెస్ట్ కాబోతున్నాడు. నకిలీ మద్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ నేతల హస్తం కూడా ఉందని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. కల్తీ మద్యం కూటమి ప్రభుత్వంపై నిందలు వేయాలని చెప్పి వైసీపీ ప్లాన్ చేసింది అంతా అని చెప్పి కేశినేని చిన్ని అంటున్నారు. అక్రమ మద్యం దందాలో వైసీపీ నేతలు 5,000 కోట్ల రూపాయలు దోచుకున్నారంటున్నారు. సో ములకల చెరువులోని ఏరియాలో రెడ్డిస్ గ్లోబల్స్ ఇండస్ట్రీస్ పేరుతో జనార్దన్ అనే వ్యక్తి అనారోగ్య బారిన పడిపోయి ఆఫ్రికాకు వెళ్ళినట్టుగా చిత్రీకరించి ఆఫ్రికాలో ఉన్నటువంటి ఆ మద్యం విధానాన్ని, కల్తీ మద్యం తయారీ విధానాన్ని తెలుసుకొని వచ్చి ఇక్కడ కల్తీ మద్యాన్ని తయారు చేసి దాన్ని సరఫరా చేశారట. అయితే దీని వెనుక ఎవరున్నారని చెప్పి స్వయంగా జనార్దన్ చెప్పుకొచ్చారు. దాన్ని ప్రోత్సహించింది, నన్ను ప్రోత్సహించింది జోగి రమేషే అని చెప్పి జనార్దన్ కూడా మాట్లాడడం, ఆ తర్వాత కొన్ని ఆ వర్ధన మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి వాట్సాప్ చాటింగ్లు కూడా బయటికి లీక్ అవ్వడం చూసాం. అయితే దీని వెనుక ఉంది వైసీపీఏ. పూర్తి స్థాయిలో ఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలోని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశాం, ముమ్మరంగా విచారిస్తున్నామని చెప్పి టీడీపీ చెప్తోంది. ఒకవేళ కనుక ఇప్పుడు చంద్రబాబు స్థానంలో కనుక వైసీపీ అధికారం ఉండి ఉన్నా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా వైసీపీ నేతలు ఎలా తప్పించాలని చూసేవాడు. కానీ ఇప్పుడు మాకు నిబద్ధత, నిజాయితీ ఉంది కాబట్టే ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదన్న చందంగా మేము అందరిపై విచారణ జరగాలి అని, నిష్పాక్షపాతంగా విచారణ జరగాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా ముందుకు వెళ్తున్నారని చెప్పి టీడీపీ భావిస్తోంది. టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని అంటున్నారు. ఒకసారి కేశినేని చిన్ని ఏం మాట్లాడారో చూద్దాం. నిన్నే చూసాం, ఇప్పటికే ఒక సిట్ వేసి గత ప్రభుత్వంలో చేసిన అక్రమ మద్యం వ్యాపారం మీద దాదాపు 5,000 కోట్లు దాచుకుని ప్రజల ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా కల్తీ మద్యం అమ్మిన నాయకులందరూ కూడా కూటమి ప్రభుత్వం యొక్క మంచి పనులకి అడ్డు తగలాలని చేస్తున్న సరికొత్త ప్రచారం మనం చూస్తాం. ఎప్పుడూ కూడా వీళ్ళు డ్రామా ఆర్టిస్టులే. సొంత బాబాయిని హత్య చేస్తారు, ఎదుటోడి మీద నెట్టేస్తారు. అంతేకాకుండా కోడికత్తితో పొడిపించుకుంటారు, అది తెలుగుదేశం పార్టీ చేస్తుంటారు. గులకరాయి మీద వేసుకుంటారు, అది కూడా తెలుగుదేశం పార్టీ చేస్తారు. అట్లాగా మొన్న ఈ మధ్య ఒక హెలికాప్టర్ డ్రామా చూసాం. ఇటువంటి డ్రామాల్లో కొత్త డ్రామా మొదలైంది. ఇవాళ కల్తీ మద్యం వాళ్ళు చేపించి ఒక ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని A1 నిందితుడు అయిన జనార్దన్ రావు వాంగ్మూలం ద్వారా మనకి స్పష్టమైంది. ఎవరు మద్యం చేసినా, ఎవరు దొంగ మద్యం అమ్మినా, ఎవరు కల్తీ మద్యం అమ్మినా కఠినంగా శిక్షిస్తాం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. మీరు చేసే ఈ యొక్క చీప్ ప్రచారాన్ని ప్రజలు నమ్మరు. జోగి రమేషే కాదు, కృష్ణా జిల్లాలో ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న ప్రముఖ నాయకులందరి హస్తం, అన్నిటికన్నా ముఖ్యంగా రేపు మద్యం కేసులో బయటకు రాబోయే బిగ్ బాస్ హస్తం కూడా ఉంది. దానికి ప్రత్యేకంగా సిట్ వేసాం. ఆ సిట్ కూడా ఎవరైతే నిందితులు, ఎవరైతే ఈ 5 రోజుల నుంచి ఏమేమి చేస్తున్నారో, గత నెల రోజుల నుంచి కొత్తగా మళ్ళీ కల్తీ మద్యం వ్యాపారం చేసి ప్రభుత్వాన్ని లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని అప్రతిష్ట చేద్దాం అనుకున్నారో వాళ్ళందరినీ కూడా చట్టం ముందు కఠినంగా శిక్షిస్తాం. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు, బుద్ధి లేదు. కాబట్టి పులివెందుల్లో నీకు జడ్పీటీసీ ఎలక్షన్కి సరే మన జరిగిన ఎలక్షన్లకి డిపాజిట్ రాలా, రేపు రాబోయే ఎలక్షన్లో పులివెందుల ఎమ్మెల్యే కింద డిపాజిట్ కోల్పోతున్నావు జగన్ రెడ్డి. నీ వికృత చేష్టలు, నీ బందిపోట్ల. వాళ్ళంతా డ్రామా ఆర్టిస్టులు. ఒకప్పుడు కోడికత్తి, గులకరాయి, ఏకంగా బాబాయిని చంపి వేరే పేరుపై నెప్పనెట్టడాలు, మొన్న మధ్య హెలికాప్టర్ విషయంలో కూడా ప్రతిసారి ఏదో ఒక డ్రామాలు చేసి బురద చల్లని ఆలోచనతో చేస్తున్న వారే. ఇప్పుడు స్వయంగా A1గా ఉన్నటువంటి నిందితుడు జనార్దన్ రావు మాటలు చూస్తే అర్థమవుతోంది కదా. గతంలో మాజీ మంత్రి జోగి రమేషే దీని వెనుక ఉన్నారు. ప్రతిపక్షంగా వాళ్ళు ప్రజల సమస్యపై పోరాడాలి అని అంటే ఏదో ఒక సమస్యను సృష్టించి ప్రభుత్వంపైనే నెపం నెట్టాలి, బూచిగా చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే బిగ్ బాస్ కూడా అరెస్ట్ కాబోతున్నారనే మాటని కేశినేని చిన్ని మాట్లాడుకొచ్చారు. మరి ములకల చెరువులో ఈ కల్తీ మద్యం తయారీకి సంబంధించిన అంశం
ఎవరు మొదలు పెట్టారు? జనార్దన్ రావుకి చెప్పింది నిజంగా జోగి రమేషేనా? జోగి రమేష్ మాత్రం ఎటువంటి విచారణకని సిద్ధంగా ఉన్నాను, నేను చాలా సచ్చీలుడిని, నా అంతటి నిజాయితీ పరులు ఎవరు లేనట్టుగా మాట్లాడుతున్నారు జోగి రమేష్. జోగి రమేష్ మాటలు చూస్తుంటే నాకు ఏ సంబంధం లేదని మాట్లాడుతున్నటువంటి మాటలు కనబడుతున్నాయి. కానీ జనార్దన్ రావు చాటింగు, జనార్దన్ రావు నాకు ఫేస్ యాప్ ద్వారా ఫోన్ చేయమని చెప్పేటువంటి మాటలు కానివ్వండి, లేకపోతే కలుద్దామని చెప్పి నన్ను కలవడం కానివ్వండి, అన్నీ జరిగింది జోగి రమేష్ నాతో మాట్లాడుకొచ్చారని చెప్పి ఆ చాటింగ్స్ కూడా కొన్ని బయట పెట్టడం జరిగింది. సో జోగి రమేష్ మాత్రం నేను సిద్ధంగా ఉన్నాను విచారణకు అంటున్నారు. మరి ఈ కల్తీ మద్యం వ్యవహారం ఎక్కడి వరకు దారితీస్తూ చూడాలి, వెనుక ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరి పక్షాలు ఉన్నాయని మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో జనార్దన్ రావు మాత్రం జోగి రమేషే చాలా కీలకం, ఆయన చెప్పడం మూలంగానే చేశామంటున్నారు. కానీ ఇటు వైసీపీ శ్రేణులు మాత్రం వాళ్ళంతటా వాళ్ళు చేసుకొని అనవసరంగా జగన్పై ఏదో రకంగా నెట్టాలని చూస్తున్నారు, లేకపోతే వైసీపీపై నెట్టాలని చూస్తున్నారు అనేది వైసీపీ అంటోంది. సో టీడీపీ పార్టీ మాత్రం బిగ్ బాస్ అరెస్ట్ కాబోతున్న రకంగా కేసులని చిన్ని అంటున్నారు. ఏం జరగబోతోంది? నిన్న జరిగినటువంటి దాడుల్లో అటు సిట్ కానివ్వండి, లేకపోతే ఎక్సైజ్ శాఖ అధికారులకు ఎటువంటి కీలకమైన ఆధారాలు కానీ డాక్యుమెంట్స్ లభించాయా, ఏమైనా ప్రూఫ్స్ లభించాయా? నిన్న రాత్రి నుంచి ఈ కేసు లిక్కర్ కేసుకు సంబంధించిన వ్యవహారం, నకిలీ మద్యం కేసుకు సంబంధించిన వ్యవహారం అయితే చాలా మలుపులు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న రాత్రి ఇబ్రహీపట్నంలో అద్దెపల్లి జనార్దన్ రావు ఏదైతే A1 గా ఉన్నారో ఆయన ఇంటికి సిట్ అధికారులు వెళ్లారు. అక్కడ ఇంటికి వచ్చిన ఎక్సైజ్ మరియు పోలీసులు కుటుంబ సభ్యులను ఇన్వెస్టిగేషన్ చేశారు. తర్వాత పలు కోణాల్లో ఎంక్వైరీ చేశారు. ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి అనే కోణంలో కూడా విచారణ జరిగింది. అయితే ఇక్కడ అద్దెపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావు ఇళ్లలో కొనసాగుతున్న ఈ అధికారుల సోదాల్లో చాలా వరకు ల్యాప్టాప్లు, కీలక ఆధారాలు సేకరించే పనులు అయితే అధికారులు ఉన్నారు. అయితే ఏమేమి సేకరించామనేది సిట్ అఫీషియల్ గా చెప్పలేదు, కానీ కొంత ఆసక్తికరమైన ఇష్యూ అయితే జరుగుతుంది. దీంట్లో అద్దెపల్లి జనార్దన్ రావుతో పాటు స్థానికంగా ఉన్న టీడీపీ బంధువులు కూడా కొంతమంది ఇతనితో పరిచయాలు ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే వస్తుంది. మరి అది అఫీషియల్ గా ఇంకా రావాల్సిన పరిస్థితి, ఇంకా పోలీసుల దగ్గర నుంచి కొంత సమాచారం అయితే రావాలి. అయితే నిన్న ఇదే సందర్భం మీద విజయవాడ ఎంపీ కేశినేని నాని కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దీంట్లో కృష్ణా జిల్లాలో వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వైసీపీ నేతల లింకులన్నీ కూడా బయటకు వస్తాయి. ప్రధానంగా దీంట్లో బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో సాధ్యమైనంత త్వరలో సిట్ ఆ బిగ్ బాస్ పేరుని బయటికి ప్రకటించబోతుంది. బహుశా ఒక వారం 10 రోజుల్లోనే ఈ కేసు ఒక కొలిక్కి రాబోతుంది అని చెప్పి విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడిన తరుణంలో కొంత చర్చ అయితే మొదలైంది. అంటే ఇది సీరియస్ గా సిచ్యువేషన్ జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరు ఆ బిగ్ బాస్ అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఆ బిగ్ బాస్ వెనకాల బిగ్ బాస్ ఏం చేశాడు, లేదు నిజంగానే ఒకవైపు ఏది అందులో ఇది మొదటి నుంచి ఏంది, మొదట టీడీపీ నేతల మీద వచ్చింది. టీడీపీ నేతల మీద వచ్చిన తర్వాత టీడీపీ 2 నేతల్ని పార్టీ సస్పెన్షన్ కూడా చేసింది. ఆ తర్వాత తిరిగి ఇది వైసీపీ మాజీ మంత్రి జోగినేని రమేష్ చుట్టూ తిరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మరో టీడీపీ ఎమ్మెల్యే మీద చుట్టూ తిరిగే అవకాశం కనపడుతోంది. మళ్ళీ ఇప్పుడు ఎంపీ మాట్లాడుతున్న మాటలను బట్టి దీంట్లో అసలు సూత్రధారులు కృష్ణా జిల్లా వైసీపీ నేతలే అని చెప్పి మాట్లాడుతూనే మళ్ళీ బిగ్ బాస్ ఎవరు అనేది కూడా త్వరలో బయటకు వస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇవన్నీ చూడాలి. బహుశా ఈ 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన సెట్ కొంత క్లూ అయితే తెలిపే పరిస్థితి అయితే ఉంది. నిన్నటి నుంచి చాలా ప్రాంతాల్లో సెట్ దీనికి సంబంధించిన ఆహారాల్లో దర్యాప్తు నిర్వహిస్తోంది. వాళ్ళ ఇళ్లకు వెళ్తోంది. అక్కడ జరుగుతున్న ల్యాప్టాప్లు కావచ్చు, వాళ్ళకున్న సోర్స్ మొత్తాన్ని కూడా బయటకు తీసే ప్రయత్నం అయితే జరుగుతుంది. బహుశా 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన ఈ బిగ్ బాస్ ఎవరు, అసలు ఈ కథకి సూత్రధారి పాత్రధారి ఎవరు అనే అంశాన్ని కూడా బయటకు వచ్చే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతోంది. మనోజ్, అంటే కృష్ణమోహన్, రాజకీయంగా జనరల్ గా వాళ్ళు బిగ్ బాస్ అనే పదాలను వాడుతున్నారంటే అతిపెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి, లేకుంటే టాప్ మోస్ట్ నాచ్ అయి ఉంటారు. సో బిగ్ బాస్ అనేటువంటి పదాన్ని రాజకీయంగా కోట్ చేస్తుంటే ఇంతకే బిగ్ బాస్ ఎవరై ఉండే అవకాశం ఉంది? ఒక మంత్రి స్థాయిలో ఉన్నారా, లేకపోతే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఇంకేదైనా కీలకమైన వ్యక్తి ఉండే అవకాశం ఉందా? ఎవరుండే అవకాశం ఉంది? అధికారులు ఏ కోణాల్లో ఇప్పుడు విచారణ జరిపిస్తున్నారు? అంటే ఇప్పుడు నాకు మీరు అన్నట్టుగానే రాజకీయ నేతల్లో స్థానికంగా ఉండే నేతల్ని బిగ్ బాస్ అనే పరిస్థితి లేదు ఇక్కడ. చాలా కేంద్రంలో ఇప్పుడు జనసేన, ఇప్పుడు వైసీపీ ఆరోపిస్తున్నా ఆ బిగ్ బాస్, మీ బిగ్ బాస్ ఎవరు, లేదు మీ చిన్న బాస్ ఎవరు అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం నేతలు మాట్లాడితే మీ బిగ్ బాస్ అనుకుంటే ఇంకా ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరునే ప్రస్తావనకు తీసుకుని వచ్చే ప్రయత్నాలు చేస్తుంటారు. బహుశా
రాజకీయాల్లో ఇటువంటి మాటలైతే మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు గతంలో 3,500 కోట్ల కుంభకోణంలో మొత్తం జగన్మోహన్ రెడ్డి అన్నారు 16 నెలలు అయిపోయింది, ఇప్పటి వరకు ఆ కేసుకు సంబంధించి వ్యవహారం ఎక్కడా బయటికి రాలేదు. దానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, దానికి సంబంధించిన ఎంపీలు, తర్వాత అక్కడ ఉన్న నేతలందరూ కూడా బెయిల్స్ వచ్చినాయి. బహుశా ఇంకొంతమంది మాత్రమే జైల్లో ఉన్నారు, మిగతా వాళ్ళందరూ బెయిల్ మీద బయటకు వచ్చేసిన పరిస్థితి. చాలా సార్లు కోర్టు చాలా సీరియస్ గా సిట్ని, అంటే ప్రధానంగా 3,500 కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించిన సిట్ని చాలా సార్లు అభ్యంతరం చెప్పింది. అసలు మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా, లేకపోతే ఒక స్టోరీ అల్లుతున్నారా, ఏం జరుగుతోంది అనే వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు మరో ములకల చెరువు నకిలీ మద్యం కేసు, ఈ మద్యం కేసు సంబంధించి ఇంకా అరెస్టులు అయితే జరగలేదు, కానీ ప్రస్తుతానికి 1-2 అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు పేర్లు చేర్చే పనిలో పడ్డారు. తర్వాత కొందరితో ఇప్పుడు కేవలం పొలిటికల్ కి సంబంధించిన మాటలు మాత్రమే జరుగుతున్నాయి. ఫర్దర్ గా ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఇప్పుడు బిగ్ బాస్ అని చెప్పడమో, లేకపోతే ఎంపీ బిగ్ బాస్ అని చెప్పడమో, లేకపోతే స్థానిక నేతలు అని చెప్పడమో, ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రధానంగా ఎంపీకి దగ్గరగా ఉన్న మరో ఎమ్మెల్యే బావమరిదితో కూడా ఇతనికి మంచి సంబంధాలు ఉన్నాయని కూడా సమాచారం వస్తుంది. మరి ఇవన్నీ బయటికి ఎలా వస్తాయో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. చూడాలి. మొత్తం మీద ఇది కొంత పొలిటికల్ రంగు అయితే పుచ్చుకుంది. బట్ దీంతో అసలు వాస్తవంగా ఏం జరిగింది అనేది సిట్టు తేల్చాల్సిన పరిస్థితి అయితే ఉంది. సిట్టు తన పని అయితే తను చేసుకుని వెళ్తోంది. చూడాలి సిట్టుకి ఏ మాత్రం దీనికి సంబంధించిన వివరాలను సేకరిస్తుందని వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా జనార్దన్ రావుకు సంబంధించి జోగి రమేష్ ఇద్దరి మధ్య వాట్సాప్ చాటింగ్స్ కూడా ఉన్నాయి. ఒకసారి ఆ చాటింగ్స్ కూడా చూద్దాం. ఇద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరిగింది అనేది. ఇటు బిగ్ బాస్నే రాబట్టబోతున్నాం, బిగ్ బాస్నే టార్గెట్ చేయబోతున్నాం అన్న రకంగా బిగ్ బాస్ బయటపడతాడని చెప్పి కేశినేని చిన్ని అంటున్నారు. మరి బిగ్ బాస్ ఎవరు కూడా కామెంట్ చేయండి. ఒకసారి పీసీఆర్ ఆ చాటింగ్స్ చూపిస్తాను మీకు ఇక్కడ నేను. సో ఆ చాటింగ్స్లో మీరు చూస్తుంటే ఇక్కడ చూడండి, అది జోగి రమేష్ అన్న ఎమ్మెల్యే అని ఉంది. సో కమ్ మై హోమ్ అని చెప్పి ఆయన మెసేజ్ చేయడం, ఆ తర్వాత 20 seconds పాటుగా ఇద్దరి మధ్య కన్వర్సేషన్ జరగడం, ఆ తర్వాత మళ్ళీ చేస్తే నో ఆన్సర్, తర్వాత మళ్ళీ రిటర్న్ కాల్ వచ్చింది, వాయిస్ కాల్ 20 seconds and 12 seconds. వెన్ ఆర్ యూ గోయింగ్ ఆఫ్రికా, కాల్ మీ, ఫేస్ టైమ్. సో ఇటువైపు నుంచి ఓకే అన్న, ఫేస్ టైంలో కాల్ చేయమని చెప్పి జోగి రమేష్ అడగడం, తర్వాత కాల్ మీ అని చెప్పడం, ఫేస్ టైంలో కాల్ చేయమని చెప్పడం ఆయన, తర్వాత కమ్ మై హోమ్ అని చెప్పి ఆయన అడగడం. ఈ కన్వర్సేషన్ కనబడుతుంది. వాట్సాప్ చాటింగ్ స్వయంగా జనార్దనే ఇప్పుడు రిలీజ్ చేశాడు. సో ఈ వాట్సాప్ చాటింగ్ ఆధారితంగా జోగి రమేష్ దీని వెనుక ఉన్నాడు. ఆఫ్రికాని వెళ్ళడానికి, అక్కడ మద్యం తయారీకి సంబంధించి తెలుసుకోవడానికి రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరుతో అక్కడ జరిగిన నిర్వాహకాన్ని, ఒక మద్యాన్ని ఇక్కడ తీసుకొచ్చి కల్తీ చేయడాన్ని, ప్రతిదాన్ని కూడా నాకు జోగి రమేష్ గైడ్ చేశారనేది జనార్దన్ రావు చెప్తున్న మాట. సో ఇది వైసీపీ హయాం నుంచి కూడా నడుస్తుందని ఒక సందర్భంలో కూడా మాట్లాడుకొచ్చారట ఆయన. గత హయాం నుంచి నడుస్తుంది, ఇప్పుడు మొదలైంది ఏం కాదు అని చెప్తున్నారట. అంటే ఎన్నేళ్ళుగా ఈ కల్తీ మద్యం జరుగుతోంది. మరి నిజానికి ఏపీలో చాలామంది కల్తీ మద్యం బారిన పడిపోయి మరణించారు. మరి వారందరికీ కారణం ఇదేనా? ఇటువంటి కల్తీ మద్యమే వారందరి మరణాలకు కారణమైందా? సో ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అవుతుంది. అయితే ఈ విషయం పైన జోగి రమేష్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని జనార్దన్ రావు చెప్పడం పైన జోగి రమేష్ కూడా స్పందించారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అట్ ది సేమ్ టైం దీని వెనుక ఎవరుండే అవకాశం ఉంది? సో కల్తీ మద్యానికి ఏపీలో కారణం ఎవరు అని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. నకిలీ మద్యం కుంభకోణంలో పీకల దాకా కూరుకుపోయిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేయాలో తెలియక దిక్కు తోచని పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళ మీద ఈ నెపం నెట్టేయాలా, ఎవరో ఒకళ్ళని ఈ కేసులో ఇరికించాలా. చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య ఏంటంటే ఏలేరు లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి మొలకల చెరువు మద్యం కుంభకోణం దాకా చంద్రబాబు నాయుడు, అసలు 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు, మద్యం కుంభకోణాల్లో ఇరుక్కుపోయిన చంద్రబాబు నాయుడు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒకరిని అడుగుతా ఉన్నా, నువ్వు సిట్ వేసావు అంటే చంద్రబాబు నాయుడు గుప్పెట్లో ఉన్న ఒక సిట్ అంటే ఏంటి? సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, పడుకోమంటే పడుకుంటాం, కూర్చోమంటే కూర్చో. చంద్రబాబు నాయుడు గన నిజమైన దోషుల్ని పట్టుకోవాలన్న ఆలోచన గన ఉంటే నకిలీ మద్యం కుంభకోణాన్ని సిబిఐకి అప్పగించమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. నకిలీ మద్యం